गाइस वेलकम बैक टू मై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అనునికి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మనకి లాస్ట్ వ్లాగ్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే మనకి టాజిల్స్ అన్నవి ఐ మీన్ కొంచెం టాజిల్స్ అన్నవి ఈ ప్రజెంట్ జనరేషన్లోనే మనకి ఎట్లా వస్తున్నాయంటే కొంచెం టాసిల్ మోడల్స్లోనైతే ఈ హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం మనకి ఈ మధ్యన హ్యాంగింగ్స్ అనేవి టాసిల్ మోడల్స్లో ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న న్యూ ట్రెండ్ టాసిల్ మోడల్లో ఉన్న హ్యాంగింగ్స్. సో అందులోని మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి. మనకి ఏ కలర్ కావాలొస్తే ఆ కలర్ చూసి ఆ మ్యాచింగ్ బ్లౌజ్కి అయితే పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ పర్చేస్ చేసి. అండ్ ఇవి బల్క్లోని ఆ ప్యాక్ మొత్తం ఇస్తారు, లేకపోతే వాళ్ళు సింగిల్గా వాళ్ళకి సపరేట్గా బాక్స్ అయితే అవైలబుల్ ఉంది. ఆ బాక్స్లోని మనకి ఓన్లీ 2 పేర్సే కావాలంటే అవి కూడా ఇస్తారన్నమాట. సో అక్కడి నుంచి మనం నెక్స్ట్ చూసుకుంటే ఇవి ఆల్రెడీ మనకి అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయినాయి. బట్ ఫస్ట్లోనే మనకి హ్యాంగింగ్స్ అయితే ఆ గోల్డ్వి ఉండేవన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ అయితే చూసాను. ఇవి కాకుండా మనకి కొత్తగా ఐ మీన్ ఈ మధ్యన మనము శారీస్కి టాజిల్స్ చేసుకుంటున్నాం కదా, ఆ టాజిల్స్ అన్నవి మనం చేసుకోకుండా డైరెక్ట్గా ఇవి తీసేసుకొని స్టిచ్ చేసేసుకుంటే అవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. నా దగ్గర ఒక కాపర్ జెరీ శారీ అయితే ఉంది. సో నేను ఇప్పుడు చూపిస్తున్న కాపర్ జెరీ అయితే తీసుకొని నేను దాన్ని అటాచ్ చేసుకున్నాను. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా బాగా మ్యాచ్ అయింది నా శారీకి. అండ్ శారీ వచ్చేసి బ్లూ శారీ, దాని మీద కాపర్ జెరీ ఉండింది. సో బ్లూ శారీకి బ్లూ టాజిల్స్ అంత బాగోవు అని చెప్పి నేనైతే కాపర్ టాజిల్స్ తీసుకుందామని చెప్పి అది తీసుకొని అటాచ్ చేసేసరికి శారీ లుక్ అయితే ఫుల్ కంప్లీట్గా మారిపోయింది. సో అట్లా మీకు గోల్డెన్ జరీ సిల్వర్ జరీ ఉన్నవి ఏమైనా అయితే మీరు అవి తీసుకొని పెట్టుకోండి. నేను జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకున్నాను. సో నాకైతే బాగా మ్యాచ్ అయింది. సో మేబీ మీకు కూడా మ్యాచ్ అవ్వచ్చు. అది వచ్చేసి నాకు 1 పీస్ 70 రూపీస్ అయితే తీసుకున్నారు. సో అవి కాకుండా మనకి ఇప్పుడు మగ్గం వర్క్స్లోనే బీడ్స్ అయితే వస్తున్నాయి కదా, హ్యాంగింగ్ బీడ్స్. సో అవి కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఒక ప్యాకెట్ నాకు ఐ థింక్ సో 80 రూపీస్ అయితే చెప్పారు. సో ఇవి డైరెక్ట్గా హ్యాంగింగ్స్ ఐ మీన్ హ్యాండ్కి కిందన హ్యాంగింగ్స్ వస్తాయి కదా, ఆ హ్యాంగింగ్స్ బ్లౌజ్కి కూడా కిందన నెక్ ఐ మీన్ వేస్ట్ లైన్లో వేసుకోవచ్చు. అండ్ ఇవి ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మనకి వర్క్స్లోని, లేకపోతే ఏమైనా డిజైన్ చేసుకున్నప్పుడు, మగ్గం వర్క్ డిజైన్ చేసుకున్నప్పుడు ఆ బీడ్స్ అన్నవి యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇదైతే కంప్లీట్ ట్రెండ్ ఇప్పుడు. అందరూ అన్ని బ్లౌజెస్కి, బ్రైడల్ బ్లౌజెస్కి అయితే బీడ్స్ అనేవి కంపల్సరీ పెట్టుకుంటున్నారు ఈ మధ్యన. సో అవైతే చూసాను. సో అందులో మల్టిపుల్ కలర్స్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి, ఇది కూడా కొంచెం క్రాస్గా నించో. సో ఇది అందులో కలర్స్ మీకు ఏ కలర్ కావాలిస్తే ఆ కలర్ ఉంటుంది. అండ్ ఇవి చూడండి, అందులో వేరే షేప్ అందులోని ఐటమ్ బట్టి కాస్ట్ ఏదైనా సరే ఓకేనా. ఇది బాగుంది, మస్టర్డ్ కలర్ ఉంది అందులో. ఇది చూడండి కలర్, ఇది చూడండి. అంటే ఇది ఆ షేపే కానీ కొంచెం థిక్ కలర్ వచ్చింది, అది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చింది. ఇక్కడ కొంచెం లేసెస్ కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. చూడండి బీడ్స్ వచ్చినాయి. ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తున్నాను, నచ్చితే వచ్చి తీసుకోండి. ఇక్కడ సింగిల్ తీసుకుంటే రేట్ వేరే తీసుకుంటే 100 రూపాయలు. మధ్యన బ్లౌజ్కి కుడుతున్నారు కదా, అవే ఇవి కూడా. బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి ఇందులోని. మనం నలపూసలు కుట్టించుకోవచ్చు. ఉడిపోతున్నాయండి. ఇవి జర్దోసి స్టింగ్స్. ఇవి బ్యాంగిల్ యూజ్ చేయొచ్చు, బ్లౌజ్ యూజ్ చేసుకో. సో తిని ఇక్కడ వర్క్ చేస్తున్నారు, తను ఓనర్ మాట. ఏది హాయ్ చెప్పండి. మనకి సారీ కుచ్చి పడలేదు.
అంతేనా? ఎంత? 70. ఇవన్నీ మనకి కుందమ్స్ ఇవన్నీ అంతేనా? ఇవేంటి? కొబ్బరి బండ డెకరేట్ చేస్తారు. ఇవేంటివి? అవి పైపింగ్స్ మాట. కొబ్బరి బండ డెకరేట్ చేస్తారు. ఓకేనా? అన్నమాట. చెప్పు ఇలా తీస్తాను చెప్పండి. ఓకే, ఇవన్నీ హోల్సేల్. ఇక్కడ రీటైల్ విడివిడిగా ఉన్నాయి. ఇక్కడ చూసుకొని తీసుకోవచ్చు మీరు. అక్కడ చూసుకుందాం మనకు కావాల్సింది. సో ఇందులో వేరే కలర్ ఇది. ఇవన్నీ వైట్ బీడ్స్. ఇవన్నీ చూడండి, హోల్సేల్ రీటైల్ రెండు ఇస్తున్నారు. ఇవి గోల్డ్ బీడ్స్, ఇవి కలర్ బీడ్స్. ఇది బిగ్ సైజు, స్మాల్ సైజు. ఈ బీడ్స్ బాగున్నాయి కదా. హ్యాంగింగ్ చూడండి, క్యూట్ బాగున్నదేమి. కొంచెం వెస్ట్రన్ శారీస్ కాటికి బాగా మ్యాచ్ అవుతాయి. చూడండి, ఇది పేస్టల్ కలర్స్ ఉంటాయి చూడండి మధ్యన. సారీ, ఫ్యాన్సీ శారీస్ కి అవుతాయి ఇవి మ్యాచింగ్ బాగా. పేస్టల్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీకు ఈ కలర్ బాగా వస్తే కలర్ ఇస్తుంది. P7000 గమ్ అంట. ఐ మీన్ ఈ మధ్యన మగ్గం వర్క్స్ కార్డులకి ఇది పెడుతున్నారు. సో ఇది ఎంత? ఇవి వచ్చేసి మనకి, నేను ఇక్కడ కూర్చుంటాను ప్యాచ్ వర్క్స్. చూడండి, ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. ఇది చూడండి, ఇందులో ఇది సేమ్గానే ఉంటుంది. మరి ఈ మధ్యన మగ్గం వర్క్లు అవి చేసుకోలేము, టైం లేదు అన్నోళ్ళు ఇవి వేసేసుకోవచ్చు మనం. అంటే లుక్ అంతా పర్లేదు, అంత వావేం రాదు, కాకపోతే పర్లేదు. అంటే అడ్జస్ట్ అవుతాం అన్నోళ్ళు పర్లేదు. చూడండి, ఇది చూడండి, ఇది వెరైటీ. సో ఇవన్నీ మనకి ఏంటంటున్నారు, ప్యాచ్ వర్క్. ప్యాచ్ వర్క్స్. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి శారీస్ కి వేసుకుంటారంట, శారీస్ కి, బ్లౌజెస్ కి. నిన్నకలా ప్యాక్ తో చూపించాడు కదా, అవి సింగిల్ పీసెస్. ఈ పీస్ ఇలా 50 రూపీస్ ఇస్తారు. సో ఇది చూడండి, గ్రీన్ కలర్, గోల్డ్ అయితే అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోతుంది. సో మాక్సిమం గోల్డ్ ప్రిఫర్ చేయండి. మధ్యన ఇది ఒక్కొక్కటి పెట్టి. సో ఇది చూడండి, ఇది కూడా హ్యాంగింగ్స్ మళ్ళీ. సిల్వర్ హ్యాంగింగ్స్. ఇది బాగుంది. ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో. ఎంత పడుతుంది? 50? ఎంత? 120. సో ఇది షార్ట్, ఇది చిన్నది, ఇది వచ్చేసి పెద్దది. మనకి రెండు తీసుకుందాం. అవి సిల్వర్ ఇందాక చూపించినవి వచ్చి గోల్డ్. చూడండి, ఇది అది వచ్చేసి డ్రాప్ షేప్, ఇది వచ్చేసి బాల్ షేప్. సింగిల్ గా చూపిస్తాను, చిక్కుబడి చూడండి. బాగున్నాను. ఇది కూడా చూడండి, బాగుంది. ఇది చిన్నది. ఇది చూడండి, ఎంత బాగుంది. ఇవి చూడండి, లెహంగా పెట్టుకునే హ్యాంగింగ్స్. ఇవన్నీ సమస్య వస్తుంది. ఓకే, పుస్తకాలు
ఇందులో కలర్స్ ఉన్నాయేమో అడుగుదామా? రెడ్ కలర్ కానీ. ఇందులో కలర్స్ ఉన్నాయా? పర్సనల్లీ నేనైతే ఈ హ్యాంగింగ్స్ తీసుకున్నానండి. ఇవి నాకు పెయిర్ వచ్చేసి నాకు 160 అయితే పడింది అవి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇది కాకుండా దీని తర్వాత నేను ఒక వైట్ బీడ్స్ అయితే చూపించాను. అది నాకు చాలా క్యూట్ అనిపించింది. సో అది వచ్చేసి మనకి ఒకటి 40 రూపీస్కి అయితే ఇచ్చారు. నేను అట్లా 4 తీసుకున్నాను. లెహంగాకి ఓనీ వస్తుంది కదా, ఓనీకి ఇంచెస్లో పెట్టుకుందామని చెప్పి నేను అవైతే తీసుకున్నాను. చూపించడం మర్చిపోయాను. మగ్గం వర్క్ బ్లౌజెస్ మాట. ఎంత రేంజ్ లో స్టార్ట్ అవుతుంది? 1000 నుంచి స్టార్టింగ్. 1000 నుంచి స్టార్టింగ్ అంటే. ఇది బ్లౌజ్ చూడండి. చేస్తాను. ఇది సైడ్ నట్టమన్నా నాకు చాలా నచ్చింది. ఇది బ్లౌజ్ చూడండి. నేను ఒక్కొక్కటి వేసి చూపిస్తాను, వీడియో పెట్టేది. ఇది ఇది ఓన్లీ హ్యాండ్. ఛానల్ పేరు ఏం పేరు? అనునికి కదా, ఎక్స్ప్లోర్ విత్ అనునికి. బాగా ఇది ఒకటి ఇంకా లక్ష్మీ ప్రింట్ వస్తుంది దీనికి. ఇది రేయండి ఒక్కొక్కటి. నేను వస్తున్నాను. ఇది హ్యాండ్ కి వస్తుంది. ఇది బ్యాక్ వస్తుంది అన్నమాట. బ్యాక్ చూడండి. ఇది ఫ్రంట్ కి వస్తుంది. ఓకే, మొత్తం కలిపి బ్లౌజ్ ఇలా వస్తుంది. లక్ష్మీ ప్రింట్ అన్నమాట. మీకు పట్టు సారీస్, టంగ్ సారీస్ ఇంకా కావాలంటే 1 నెలలో కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది. మీరు కలర్ ఇస్తే కలర్ చేస్తారా? ఓకే, హెవీ మోడల్. ఇది మోడల్. లైట్ ప్రింటింగ్. ఇది ఫుల్ గోల్డ్. ఈ కలర్ చూడండి. ఇందాక మనం గ్రీన్ చూసాం కదా, గ్రీన్ లో ఇది పింక్ కలర్. హ్యాండ్ కి పెట్టి చూపించాలా? ఇది పెట్టుకుంటా, నాకు ఇది నచ్చింది. ఇది హ్యాండ్ కి పెట్టుకోమంటున్నారు. బాగా అనిపిస్తుందా? సో లుక్ అయితే మాత్రం మామూలు లేదు. జూమ్ చేసి వెనక్కి లాగే స్టోన్ బాగా పడుతుంది. లాగాలి చూడాలి. బాగుంది. అస్సలు మీకు టైం లేదు మగ్గం వర్క్ కి అంటే షాప్కి వచ్చి తీసుకోండి బెటర్. ఇంకా ఆ రోజు టైం లేదని నేనైతే వెళ్ళిపోయాను. బట్ యాక్చువల్లీ నేను బ్లౌజెస్ తీసుకుందామనే వచ్చాను, బట్ ఆ రోజు కుదరలేదు. సో ఆ నెక్స్ట్ డే వచ్చేసి నేను ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఈ డార్క్ గ్రీన్ కలర్లోనే ఇప్పుడు చూపించిన దాంట్లో 3rd బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను. మరీ అంత హెవీగా కాకుండా, బ్రైడల్ బ్లౌజ్లా కాకుండా జస్ట్ నార్మల్ లుక్ రావడానికి నేను కొంచెం వర్క్ తగ్గి ఉన్నది తీసుకున్నాను అనమాట. సో అవే కాకుండా నేను హ్యాంగింగ్స్ తీసుకున్నాను, లట్కన్స్ తీసుకున్నాను. హ్యాంగింగ్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఏమేమి తీసుకున్నాను అది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.